హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారా, ఇదంతా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి. ఈ ఉదయం అయితే ఎండ ఏమి ఎక్కలేదు, మబ్బులేసి ఉంది, క్లైమేట్ చల్లగా ఉంది. డైలీ మార్నింగ్ ఉదయం పూట ఈ విధంగా బేరాలు జరుగుతూ ఉంటాయి, వ్యాపార లావాదేవీలు. చూస్తున్నారు, ఇది యార్డ్కి సెంటర్ అండి. ఇక్కడ నుంచి అటు 6 లైన్లు, ఇక్కడ అటు 6 లైన్లు, అటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు, అట్లా ఉంటుంది సెంటర్. ఇది అంతా మెయిన్ ఈ విధంగా డైలీ మిర్చి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఉదయం 6:30 నుంచి 8:30 వరకే జరుగుతాయండి. ఇవాళ డేటు నవంబర్ నెల 18, 2025, అనగా మంగళవారం అన్నమాట. ఈ వీడియోలో మీరు కొన్ని రకాల మిర్చిని చూడొచ్చు. ఈ 2-3 సంవత్సరాల కిందట ఉన్నాయి, ఈ సంవత్సరం ఉన్నాయి, పోయిన సంవత్సరం అన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేసి ఉన్నాను. వాటి ధరలు కూడా చెప్పాను. చూడండి, వీలైతే లైక్ కూడా చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండ్ సూరిబాబు పెద్ద అని కొట్టిన మన ఛానల్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా బేరాలు అయిపోయినాక మళ్ళీ ఇంకా ఇట్లా కుట్టేస్తారండి వాటిని. ఒక బేరం అయిపోయింది కదా, 8:30కి బేరం అయిపోయింది కదా, ఇంకో 9ంటికి ఇట్లా కుట్టేసి మళ్ళీ ఎక్కడ బస్తాలు అక్కడికి చేర్చడం జరిగిద్ది. ఈ విధంగా ఏలాటు అలాటు ఏరైతే వారైతే ఆ కోల్డ్ స్టోరేజ్ కాడికి పంపించేస్తారు బేరం అయిపోయినాక. మళ్ళీ రేపు మార్నింగే జరిగిద్ది, మళ్ళీ ఉదయం పూట ఓన్లీ. ఈ విధంగా ఉంటే చూస్తారు. ఇంకా కొట్టలేదు వాళ్ళు, 9 అయిపోయింది. వాళ్ళకాడ ఎక్కువ శాంపిల్స్ ఉన్నాయని కొడతాం లేట్ అయిందని అన్నారు వాళ్ళు. ఏందన్నా ఇప్పుడు దాకా కొడుతున్నారంటే ఈ విధంగా వాళ్ళ కాయలు పెడతాక ఒక మనిషిని పెడతారండి. కింద ఉన్న కాయలు అందులో పెడితే అవి కొట్టాలి కదా, దానికోసం అయితే ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళు డైలీ ఇట్లా వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి మిర్చి యార్డ్లోనండి. చూడండి, టైం 9 అయింది, 10 అవుతుంది, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. కానీ వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేస్తున్నాం లేదు, మార్నింగ్ ఆ టైం అప్పుడు వీడియో తీసాం, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా టైం అయిపోయింది. ఇలా చూస్తున్నారా, 34 అండి, సూపర్ 10 పాతవండి, హోడు బిఎఫ్ అనమాట. 135 రూపాయలు మార్కెట్లో జరిగిందని విన్నాను. ఇక్కడికి వచ్చేసరికి 30 రూపాయలు కడుగుతున్నారన్న అని చెప్పడమే జరిగింది. మరీ హోల్డ్ అండి, 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అందుకని అట్లా జరిగింది. అది కూడా గుమస్తాని అడిగినామండి, షేట్లు లేరు, క్లారిటీ అవ్వలేదు కూడా విషయం చెప్పాలంటే. చూస్తున్నారా, ఏసీలు కాడ ఈ విధంగా డెలివరీలు బాగానే తీస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఎవరు అమ్మట్లేదేమో అని. ప్రతి ఒక్క ఏసీలో కూడా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయండి. ఎవరు అమ్మరు చెప్పండి, ఎవరు అవసరం వారికి ఉండిద్ది. రేపు పొద్దున్న రేటు ఇంకా తగ్గిద్దో పెరిగిద్దో భయంకి ఏ రోజు ఆ రోజు అమ్ముకుంటారు చాలామంది. ఈ విధంగా మాత్రం కోల్డ్ స్టోరేజ్ దగ్గర. కాబట్టి లైక్ చేయండి, మన వీడియోకి సపోర్ట్ చేయండి. చూడండి, ఏసీ బ్యాడ్గా అండి, పాతవి, హోల్డ్ 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి 6,000, 6,500 అడుగుతున్నారు అంతే. కేజీ 60-65 రూపాయలు. వీళ్ళైతే 80-85కి అమ్మదామని చూస్తున్నారు అనమాట. 8,000, 9,000 చెప్తున్నారు రైతు తరపున కొట్టు వాళ్ళు. వాళ్ళైతే 6,000-6,500కి అడుగుతున్నారండి. ఇవి కూడా అంతే, ఎరుపులే, బాగా హోల్డ్ బిఎఫ్ అనమాట. ఏదైనా క్వాలిటీ ఉండాలి, రంగులు ఉండాలి. రంగులు ఉంటే ఇవి కూడా 10,000 దాకా వేస్తారండి. 3 సంవత్సరాల కిందట అయినా కానీ. కాదు, ఆ 3 సంవత్సరాల కిందటికి రంగు ఉండదు కదా, కలర్ ఉండదు, డ్యామేజ్ అయిపోయింది. రేటు పెరిగిద్దని ఏసీలో ఉంచుతాము. 2-3 సంవత్సరాలు దాటితే కోల్డ్ స్టోరేజ్లో సరిపోదు, ఇంకా కలర్ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా. ఇవి చూస్తున్నారా, 2043 డీలక్స్ అండి. 200-210 రూపాయలకైతే అడుగుతున్నారు. మరి రైతులైతే ఆ రేటుకి ఇవ్వమో అని చెప్పడం జరిగింది. ఇవ్వండి, అన్నీ హెవీ, మొత్తం ఎక్కడ వేసినా అవేనండి, మొత్తం శాంపిల్స్. ఇవన్నీ బండి మొత్తం అదే రేటుకి అడుగుతున్నారండి. ఆ రేటుకి అయితే ఇవ్వమయ్యా అని చెప్పడమే జరిగిందండి. ఇవన్నీ 2043. ఈ కాయలు 2 వారాల కిందటండి 13-14 అండి. 13,000, 14,000 అన్నది నిన్న వారంలో ఒక్కసారిగా మార్కెట్ హైలైట్ చేశారు. 30,000 గుంటూరులో, 30,000 కర్ణాటక బ్యాడ్గా మార్కెట్లో 35,000 దాకా పలికింది. ఇంత రేటు పలికిందని ఒక్కసారిగా అందరూ శాంపిల్స్ పెట్టారంట. కర్ణాటక మార్కెట్ బ్యాడ్గా మార్కెట్లో దాదాపుగా ఆ యార్డు కెపాసిటీ 5,000, 10,000 అయితే 70,000 బస్తాలు రావడం జరిగింది యార్డుకి. ఈ 70,000 సరుకు ఉందంత, అమ్మో ఇంత సరుకు ఉందంత, ఇంకెంత ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి డౌన్ చేశారని చెప్తున్నారండి 2043 విషయానికి అయితే. దీన్ని కలర్కి ఉపయోగిస్తారు. వీటిలో బిఎఫ్లు కూడా 13, 14, 15,000 దాకా జరుగుతున్నాయండి. బిఎఫ్ రకాలు కూడా ఈ సంవత్సరానికి 15,000 నుంచి 18,000, 20,000 దాకా వేస్తున్నారు 2043. ఇదిగోండి, క్లాసిక్లు అండి. ఏసీ క్లాసిక్ డీలక్స్ 165 రూపాయలు ఇద్దరు అడిగారన్న, ఒకళ్ళు 170 రూపాయలు అయితే అడిగారు. నేనైతే 170 అయితే అమ్ముతాము, మా రైతు నేత అమ్మనని చెప్పాడు ఆయన అయితే.
మరి ఏందన్న వీటికి ఎంత రేటుగా ఒకసారిగా పెరిగిందన్న అంటే 34లో అంత సూపర్ 10లో కలిసిద్దమ్మా ఈ క్వాలిటీ, అందుకని ఆ రేటు పెరిగిందని చెప్పడం జరిగింది. ఆయన అయితే చూస్తున్నారా 165 to 170 రూపీస్ దాకా వేస్తున్నారు. క్లాసిక్ డీలక్స్ 170 సూపర్ డీలక్స్ అండి. ఈ విధంగా ఉండదు క్వాలిటీని బట్టి రేట్లు. ఇవి చూస్తున్నారు వచ్చి తేజ డీలక్స్ చూడండి. ఇవి ఇద్దరు రైతులు అండి. ఈయన 153 రూపాయలు అమ్మితే పక్కన ఉన్నాయని కూడా నా ఎందుకు ఆ రేటు బాగోట్లేదు అని చెప్పడం జరిగిందంట. అది ఒకసారి ఇది ఒకసారి శాంపుల్ పెట్టారంట. ఈరోజు అయితే రెండు ఒకసారి పెట్టారండి. పెడితే అప్పుడు అర్థమైంది ఆయనకి, తీసుకొచ్చారు చూపించారు. దానికి కలర్ తేడా ఉంది. ఇది 150 వేశారు 150, అదేమో 153. ఒక్కొక్క ఆయన నాయి డీలక్సే, నావి అదే కళ్ళంలోనివి, నాది అదే పొలంలోనివి, ఎందుకు ఆ రేటు డీలక్స్ అని అంటారు. ఎందుకంటే డీలక్స్ అయితే తీసుకోండి, దీనికి కలర్ తేడా. ఇది 150 వేశారు, అది 153 వేశారు. కలర్ బట్టి రేట్ వేస్తారు. ఇది చూడండి 3 years బ్యాక్ సూపర్ 10 3 సంవత్సరాల కిందటువంటి ఎల్లో టైపులో ఉన్నాయి కదా, 13,000 వేసుకున్నారు. కెంట అంతే కేజీ 130 రూపాయల దాకా వేసుకున్నారండి ఇవి. అలా ఇంకో సంవత్సరం ఉంటే ఇంకా తెలపు వచ్చి మరీ పాడైపోయేవి. ఇట్లా కలర్ని బట్టి వేస్తారు. ఎల్లో టైప్ అయినాయి కాబట్టి అది కూడా 13,000 అండి. సూపర్ 10 డీలక్స్ అనమాట. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఏసీలో బస్తాలు పెడితే లాంగ్ టైం అయితే మాత్రం. నా కర్నూలు ఈడి అండి, ఏసీ కర్నూలు ఈడి డీలక్స్ అండి. 17,500 రూపాయలు వేయడం జరిగిందండి. చూస్తున్నారు ఇది వీడియో. మరి ఇందులో నలుపుకాయ వచ్చిందండి, నల్లగా ఈ కాటికాయ తగిలిందమ్మా. ఆ కాటికాయ తగలకపోతే 18,000 కూడా వేసేవారే అని చెప్పడం జరిగింది సేటు గారు అయితే మాత్రం. 175 రూపాయలు కర్నూలు ఈడి డీలక్స్ హెవీ క్వాలిటీ, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఈ విధంగా చూడండి నల్లగాయ కనబడుతుందిగా, నలుపుకాయ వల్ల కాటికాయ వల్ల ఆ రేటు, లేదంటే ఇంకా 80 రూపాయలు కూడా వేసేవారని చెప్తున్నాడు ఆయన అయితే మాత్రం. ఓకే ఇవి చూడండి ఉచ్చరికి అయితే కర్ణాటక సూపర్ 10 మీడియాలండి 12,000 వేశారు. ఓకే కర్ణాటక ఏరియా సూపర్ 10 12,000 ఇవాళ వేశారండి మీడియాలు. ఇయ్యే కాయలు సీజన్లో 5,000 6,000 మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఇవి 5,000 6,000 జరిగినాయండి. అట్లాంటిది ఇప్పుడేమో 12,000 వేయడం జరిగింది. చూస్తున్నారు కదా. మరి అట్లా అంటే ఒక లెక్కనైతే ఇట్లాంటి వాటిలో పెరిగిందండి కొన్ని రకాలకి. మరి పెరిగింది కదా ఏదైనా, కొన్ని రకాలు బాగానే పెరిగినాయి, కొన్ని రకాలు అంతే ఉండిపోయినాయి ఏదైనా కానీ. సూపర్ 10 డీలక్స్, సూపర్ 10 డీలక్స్ అండి 190 192 రూపాయల దాకా జరుగుతుంది క్వాలిటీలు వచ్చాకైతే. చూడండి ఏ క్వాలిటీ నిన్న దాకా 200 దాకా వేశారు. ఇవాళ అయితే 19,000 ఎక్కువ పాట. 180 190 180 ఎక్కువ జరిగింది. కొద్దిగా బాగుందని 192 దాకా అమ్మడం జరిగిందని చెప్పారు సేటి గారు అయితే. సూపర్ 10 డీలక్స్ చూడండి మాట్లాడుతున్నారు వాళ్ళు. 92 రూపాయలు అయితే మాకు వద్దయ్యా, 90 రూపాయలు అయితే చెప్పండి అంటున్నారు వాళ్ళు అయితే. సూపర్ 10 డీలక్స్ ఇది చూడండి. సెంజంటి బ్యాడిగా బెస్ట్లో ఏసీఏ 14,500 వేశారండి. కింట అంతే కేజీ వచ్చేసరికి 145 రూపాయలు పడుతుంది. సెంజంటి బ్యాడిగా అంటారు వీటిలో అయితే మాత్రం, బెస్ట్ క్వాలిటీ. ఓకే చూస్తున్నారండి ఇది 355 సెంజంట 2043 101. సో అన్నీ బ్యాడిగి రకాలు ఎక్కువండి ఏదైనా కానీ. కర్నూలు డీడి ఇది 145 వేశారండి. ఇది చూడండి ఏసీ రోమియో 26 డీలక్స్ 152 to 153 రూపాయల దాకా అది పలుకుతుంది. తేజలాగే రేట్ ఇది కూడా ఉందండి. కాయ కూడా తేజలా సన్నం వచ్చింది, అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉండేది దానికి దీనికి. చూస్తున్నారు కదండి 150 to 153 రూపీస్ 26 డీలక్స్. మరి వీడియో లాస్ట్ దాకా చూసామన్నా ఎన్ని వాళ్ళు ఒక కామెంట్ చేయండి అన్న, మేము లాస్ట్ దాకా చూసామన్నా ఈ వీడియో అనేది. చూస్తున్నారు తేజాలు డీలక్స్ ఇవి కూడా 3 years బ్యాక్, 3 years బ్యాక్ అండి. హోల్డ్ చూడండి 130 రూపాయలు వేశారండి. ఇవి 130 రూపీస్ ఇవి వేశారు కదా. మరి పక్కన ఉన్నాయని చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో అది కూడా మీకు చూపిస్తాను. ఆయన 3 years బ్యాకే, ఈయన 3 years బ్యాకే. ఇవ్వండి ఇవి 125 వేశారండి. దానికి దీనికి తేడా మీకు మొబైల్లో కనిపించకపోవచ్చు అండి, పక్కన పెడితే మాత్రం బాగా క్లియర్గా కనబడుతుంది. చాలా తేడా ఉంది ఆ కాయకి ఈ కాయకి. అది 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాల బ్యాకే. చూస్తున్నారా ఆర్మూర్ డీలక్స్ అండి ఇది ఏసీ ఆర్మూర్ డీలక్స్ 145 నుంచి 147 రూపాయల దాకా అడుగుతున్నారు. 150 అయితే వేద్దామని వీళ్ళు చూస్తున్నారు. ఆ రేట్ లేదని అంటున్నారండి ఎవరిని అడిగినా. 145 to 147 వీటి ఖరీదు. 150 అంతే ఎవరు అడగట్లా. ఇవాళ మార్కెట్ అలా ఉంది. ఆరుమూర్లు ఇవి, వీటిని కూడా ఘాటుగా ఉంటాయి, కారాన్ని కొడతారండి కొంత శాతం. ఓకే అలా చూడండి తాలు అండి ఏసీ తేజ ఫటిక
అండ్ తాలు 9,000 అండి ఇవి చూస్తున్నారండి. ఇంకా నల్లగాయలు ఉన్నాయి కాబట్టి 9,000. అదే నల్లగాయలు లేకుండా ఉంటే ఇంకో ₹2 పెంచేవారే. ఇంకొద్ది ఎర్రగాయలు ఉంటే 95 కూడా వేసేవారండి. చూడండి తెలపలు ఉన్నవి 9,000. ఇంకా ఆ ఎర్రకాయలు ఏందైతే 8,000, ₹85 కూడా వేస్తున్నారండి. ఎర్రగాయ ఉండేదాన్ని బట్టి మార్కెట్లో రేట్ జరుగుతూ ఉంది. తేజ తాలు, మిగతా తాలు అన్నీ ఇంకా కొన్ని వివరాలు మార్నింగ్ వీడియోలో చెప్పాను. వీలైతే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.